తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. మొత్తానికి ఇటు పులివెందుల అటు ఒంటిమిట్టలో పోలింగ్ ముగిసింది. రేపటి కౌంటింగ్కి ఏర్పాట్లు మొదలయ్యాయి. మరోవైపు నేతల మధ్య మాత్రం మాటల యుద్ధం ఇంకా కొనసాగుతూనే ఉంది. పోలింగ్లో అక్రమాలు జరిగాయంటున్న వైసీపీ ఎన్నికనే రద్దు చేయాలంటూ డిమాండ్ చేస్తోంది. అటు టీడీపీ మాత్రం 30 ఏళ్ల తర్వాత తొలిసారి పులివెందులలో ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరిగిందని కౌంటర్ ఇస్తోంది. అవి కేవలం జెడ్పీటీసీ ఎన్నికలే కానీ సాధారణ ఎన్నికలను మించి గొడవలు జరిగాయి. అందుకు కారణం అది వైసీపీ అధినేత మాజీ సీఎం జగన్మోహన్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న పులివెందుల నియోజకవర్గంలో ఈ ఎన్నికలు జరగడం. 2 జెడ్పీటీసీ ఎన్నికల్ని టీడీపీ వైసీపీ ప్రతిష్టాత్మకంగా తీసుకోవడంతో ఇరు పార్టీల కార్యకర్తల మధ్య రోజంతా వార్ ఎపిసోడ్లు నడిచాయి. మరోవైపు ఎన్నికలు జరిగిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది వైసీపీ. పులివెందుల్లో జరిగింది పోలింగా రిగ్గింగా అని ప్రశ్నించారు వైసీపీ ఎంపీ అవినాష్ రెడ్డి. వేరే గ్రామాల నుంచి జనాన్ని తీసుకొచ్చి టీడీపీ నేతలు ఓట్లు వేయించారని ఆరోపించిన అవినాష్ రెడ్డి వెబ్కాస్టింగ్ ఫుటేజీ బయటపెట్టాలని డిమాండ్ చేశారు. టీడీపీ దౌర్జన్యాలపై న్యాయ పోరాటం చేస్తామని స్పష్టం చేశారు. అంటే 10 గంటల వెబ్కాస్టింగ్ మీరు రిలీజ్ చేసి చూపిస్తే మేము వేలాదిగా దొంగ ఓట్లు మేము చూపిస్తామని చెప్పి కూడా ఈ ఎన్నికను, ఇటువంటి చెత్త ఎన్నికలు, ప్రజాస్వామ్యం కూనీ చేసే ఎన్నికలు, ఇటువంటి ఎన్నికలు బహుశా ఏ రాష్ట్రంలో ఎప్పుడూ జరిగి ఉండవు. బీహార్ లాంటి రాష్ట్రంలో కూడా ఇటువంటి ఎన్నికలు జరిగి ఉండవు. ఇటువంటి ఎన్నికలు జరిపే బదులు అసెంబ్లీలో పార్లమెంట్లో ఒక కొత్త చట్టం చేసుకొని నామినేషన్ బేసిస్లో మీరు జెడ్పీటీసీలను ఎంపీటీసీలను ఎన్నుకోవడం మంచిది. జెడ్పీటీసీ సీట్లను దక్కించుకునేందుకు సీఎం చంద్రబాబు గూండా మాదిరిగా అరాచకాలు చేసి ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేశారని ఆరోపించారు జగన్. ముఖ్యమంత్రిగా తనకున్న అధికారాన్ని దుర్వినియోగం చేస్తూ ఎన్నికను హైజాక్ చేశారంటూ మండిపడ్డారు. పులివెందుల ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్ని రద్దు చేసి కేంద్ర బలగాల అధీనంలో తిరిగి ఎన్నిక నిర్వహించాలని ఎక్స్ లో డిమాండ్ చేశారు జగన్. మరోవైపు పోలీసుల తీరు కారణంగా తనతో పాటు తన గ్రామానికి చెందిన వాళ్ళెవ్వరూ ఓటు హక్కును వినియోగించుకోలేకపోయారని ఆరోపించారు పులివెందుల వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసిన హేమంత్ రెడ్డి. తమ ఓటు వేయకుండా పోలీసులు అడ్డుకున్నారని ఆరోపించారు. ఇటు పోలీసులు మాత్రం హేమంత్ రెడ్డి ఆరోపణల్ని ఖండించారు. తమ ఓటు వేయాలని హేమంత్ను కోరినా ఆయన పట్టించుకోలేదన్నారు. పోలీస్ వ్యవస్థ ఏం చేస్తాంది నాకు అర్థం కావడంలే. ఎలక్షన్ కమిషన్ ఏం చేస్తాంది? మా ఊరి పరిస్థితి తెలుదా? ఎస్పీ గారికి నేను ఇప్పటికి 3 సార్లు ఫోన్ చేసిన. నా పరిస్థితి ఇది సార్ ఓటు పోయినకి కూడా పోనీకి లేకున్నాము, నాకు సెక్యూరిటీ కల్పించండి అని నేను అడిగితే ఇంతవరకు అసలు రెస్పాన్స్ లేదు. 2 గన్మెన్లు, ఒక గన్మెన్ పొద్దున వరకు ఉన్నాడు, ఆ గన్మెన్ ఇంకొకరిని గన్మెన్ వచ్చినాడు అంతే. వాళ్ళ ఇంటి దగ్గర కూడా మా ఇన్స్పెక్టర్ గారు కూడా వెళ్ళొచ్చిన తర్వాత అతను నేను రాను అనేసి అన్నాడు. దానికి మనం ఏం చేయలేము. 1+1 సెక్యూరిటీ కూడా అతనికి ప్రొవైడ్ చేయడం జరిగింది. కాబట్టి మనం ఏం చేయలేము. పులివెందుల్లో ప్రజాస్వామ్యం గెలిచిందంటూ ఎక్స్ లో పోస్ట్ చేశారు మంత్రి నారా లోకేష్. 30 ఏళ్ల తరువాత నిర్భయంగా బయటకు వచ్చి ఓటు హక్కు వినియోగించుకున్న పులివెందుల ప్రజలకు ధన్యవాదాలు చెప్పారు. ప్రజాస్వామ్యం అంటే ఎన్నికలు నిర్వహించడమని, భయపెట్టి ఏకగ్రీవం చేసుకోవడం కాదని వైసీపీని ఉద్దేశించి అన్నారు. మరోవైపు పులివెందులలో టీడీపీ గెలుపు ఖాయమన్న టీడీపీ నేత బీటెక్ రవి 35 ఏళ్ల తర్వాత ఇక్కడి ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకున్నారన్నారు. 100% గెలుస్తామని అనుకున్నాము. ఎందుకంటే చాలా ప్రజాస్వామ్యబద్ధంగా ఎప్పుడు ఒక 30-35 సంవత్సరాలు, 30 సంవత్సరాల నుంచి కూడా ప్రజలు ఇంత స్వేచ్ఛగా వాళ్ళ ఓటు వాళ్ళు ఈరోజు వేసుకున్నారు. వాళ్ళకి 5,000 10,000 ఇచ్చి మా ఓటు మేము వేయలే, మేము అట్లా చేయలే అని ఇట్లా చెప్పుకుంటాను. అట్లా చెప్పుకోవచ్చు. నేను సూటిగా అడుగుతున్నా, ఒక చిన్న సంఘటన చూపించమని ఎక్కడన్నా కానీ, ఏదైనా డిస్టర్బెన్స్ కానీ ఈరోజు పోలింగ్ రోజు ఎక్కడ లేదు. మొత్తానికి ఎవరి వాదన ఎలా ఉన్నా ఏపీ వ్యాప్తంగా హైటెన్షన్ రేపిన పోలింగ్ ముగిసింది. మరి ఓటరు ఎవరికి అనుకూలంగా తీర్పిచ్చాడో తెలియాలంటే రేపటి వరకు ఎదురు చూడాల్సిందే. తెలుగువారి #1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ.